నేను ఇంకా ఉప్పెన మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. నేను చేయాల్సింది అది మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. ఇంకా దాని బాబు లాంటి క్యారెక్టర్ దొరికింది ఇక్కడ సినిమా కూడా. ఎస్ అది ఎస్ యూ విల్ బి రిమెంబర్డ్. అప్పల్ సూరి విల్ బి అప్పల్ సూరి విల్ బికమ్ పర్మనెంట్ పర్మనెంట్. 100%. అప్పల్ మీ సూరి పేరు మీద రైల్వే స్టేషన్ పెట్టారు కదా, అదే ఈ సినిమా అదే అంటున్నా, అప్పల సూరి టు అప్పల వలస అప్పు కలిసి. మనం చేసేది. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ది జర్నీ ఆఫ్ అప్పల్ సూరి. అప్పల సూరిని మోసుకొని అప్పల వలస సూరిని తీసుకెళ్ళింది పెద్ద. అది అది Good టైటిల్ అది. అది మీరు ఏదైనా మీరు యాజ్ యూఆర్ అడ్వాన్సింగ్ ఇన్ కెరీర్ ఇలాంటి మైల్ స్టోన్స్ రావడం అన్నది కూడా మీరు యాక్టర్గా చేసుకున్న అదృష్టం. 100%. ఇట్స్ No, no, I'm always blessed. యాక్టర్ కదా, హ్యూమన్ ఆల్సో, మనిషిగా కూడా ఐ బీన్ బ్లెస్డ్ బై ద యూనివర్స్. యూనివర్స్. ఐఎమ్ అ బ్లెస్డ్ అండ్ డెఫినెట్లీ బ్లెస్డ్ పర్సన్ అబ్సల్యూట్లీ. అన్ని రకాలుగా. అవును. ఎందుకంటే నేను చేసిన పనులు కానీ నేను వెళ్ళిన ఈ కాదు సినిమా ఫ్లాప్లు ఇట్లు కాదు, అవి రకరకాలు చాలా రకాలుగా ఎన్నోసార్లు దాదాపు పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది యూనివర్సే. సో అందుకనే నేను లైఫ్ని హ్యాపీగా తీసుకుంటాను, నాకు ఇచ్చేస్తుంది యూనివర్స్. మీ కాన్ఫిడెన్స్కి జోహర్ నిజంగా. యూనివర్స్ మీద కాన్ఫిడెన్స్. అదే అదే మీరు యాస్ట్రాలజీ ఫాలో అవుతారు కాబట్టి కదా, అందుకనే మీకు ఆ ధైర్యం. ఓకే ఇప్పుడు టైం బాగుండదు, ఇప్పుడు టైం బాగుంటుంది అని ఎక్కడ టైం అందరికీ బాగుంటాం బాగుపడటం అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది. అందరు ఎవరైనా ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఉంటుంది. అది అవి యాక్సెప్ట్ చేయడం. నేను ముందు చూసా కాబట్టి నేను హ్యాపీ. నాకు ఎడ్యుకేషన్ అయిపోయింది దానిపైన, ట్రైనింగ్ అయిపోయింది. నేను ప్రొఫెసర్ దాంట్లో. సో నౌ యూఆర్, నేను సుగన్ డాడీ అంటే మీకు కోపం వచ్చింది కానీ యూఆర్ ఎ జాలీ ఫాదర్, యూఆర్ ఎ జాలీ మ్యాన్, యూఆర్ ఎ జాలీ రాలేదు నాకు. కోపం వస్తే వేరే రకంగా ఉంటుంది కానీ అది బాబు. వాట్ ఈస్ ఇట్? మనకి చదువు కూడా ఉంది. మరి మీ ఫస్ట్ కాదు నువ్వు అది నేను ఎక్కడో ఏదో హర్ట్ అయ్యి ఉంటే ఎక్కడో ట్రోల్ చేస్తామని చూసా, ఎక్కడ నేనేం టాపిక్ లేదు. ఆ టాపిక్ ఎత్తనే. పైగా అసలు మీకు నాకున్న రిలేషన్, మీ ఫస్ట్ పిక్చర్ సింహస్వప్నం టైటిల్ మొట్టమొదటి రాసింది నేనే ఆంధ్రజ్యోతిలో. 35 years back, 35 years. ఫస్ట్ నాన్నగారు నాకు చెప్పారు టైటిల్ ఏంటండి అంటే, ఓకే బై ది వర్చ్యూ ఆఫ్ మై సర్వీసెస్ ఇన్ ఆంధ్రజ్యోతి దట్ డే నేను ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ టు రైట్ ఫస్ట్. ఆంధ్రజ్యోతి పేపరే కదా, సినిమా పేపర్ అంటే ఆంధ్రజ్యోతి. సో నేనే ఫస్ట్ ఫ్లాష్ చేశాను. అప్పటి నుంచి ఐ బీన్ ట్రావెలింగ్ విత్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యువర్ ఇన్స్టిట్యూషన్, యువర్ బ్రదర్, డాడీ, ఆల్. ఇట్స్ అ కంబైన్డ్ ఫ్యామిలీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ మీ. ఓకే, నైస్. సో గుడ్ లక్ బాబు, ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇలాంటివి మంచి మంచి క్యారెక్టర్లు చేసుకుని ఒక్కసారి జగత్ బాబు వెనకాల ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆల్బమ్ ఆఫ్ గ్రేట్ క్యారెక్టర్స్, ఒక మ్యాగజైన్ ఆఫ్ గ్రేట్ క్యారెక్టర్స్. చాలా ఉన్నాయి. హ్యాపీ, ఇంకా హ్యాపీ అవుతా. బట్ ఈ మొక్క ఇండస్ట్రీకి చెప్పు, నాకు ఏది చేయండి అని చెప్పి వాళ్ళు ఇస్తే నేను చేస్తాను. అంతేగా. కానీ నో ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ వన్ ఇన్ ఎ వే యూ హ్యావ్ ఫోర్స్డ్ దిస్ త్రూ దిస్ ఫిల్మ్ ది ఇండస్ట్రీ టు రైట్ గుడ్ క్యారెక్టర్స్. కాన్షియస్గా రైటర్స్ దే కెన్ అటెంప్ట్ ఏ వ్యారీడ్ క్యారెక్టర్స్. జగత్ బాబుని పెట్టుకుంటే సినిమా ప్లస్ అవుతుందన్న ఒక నోషన్ ఉంది ఇండస్ట్రీలో, బిలీఫ్ నోషన్ కూడా కాదు. దానికి ఇది యాడ్ అయిందనమాట, యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ లాగా. నౌ దే నో ఇంకా డెలిబరేట్ అటెంప్ట్ ఇచ్చేస్తారు, ఇది జగత్ బాబే, దిస్ హ్యాస్ టు బి డన్ బై జగత్ బాబు. ఇంకా దానికి కావాలంటే నెక్స్టిల్ చెక్ మరి దీన్ని ఎలా చేయాలి అని దే విల్ గో త్రూ దట్ ల్యాబొరేటరీ వర్క్ ఫర్ యూ. దట్ కాన్ఫిడెన్స్ హ్యాస్ యూ హ్యావ్ గివెన్ త్రూ దిస్ క్యారెక్టర్ అప్పల్ సూరి బాబు. సో కీప్ ఇట్ అప్. కాన్ఫిడెన్స్ ఇవ్వాలని నాకు రావాలిగా కాన్ఫిడెన్స్. అది అప్పల్ సూరి ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వస్తాయి. ఈ ఒక్క క్యారెక్టర్ చాలు, ఇట్ విల్ కీప్ యూ రోలింగ్ చాలు చాలు ఫర్ ఎ లాంగ్ టైమ్. No, now I'm waiting. Now I know I can wait for better directors and better films. మీకు వచ్చింది ముందు కాన్ఫిడెన్స్, నాకు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. కాన్ఫిడెన్స్ అంటే ఆర్టిస్టులకి ఏంటంటే ఎప్పుడు ఒక దాహం ఉంటుంది, మంచి క్యారెక్టర్లు చేయాలి. సినిమాలు చేయటం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, సాటిస్ఫాక్షన్. అది 100% సాటిస్ఫాక్షన్ వేరే. ఇప్పుడు అంతఃపురంలో నేను తెలియకుండా ఎలా చచ్చిపోయానో పెద్దలో కూడా అలాగే చచ్చిపోయాను. తెలియకుండా చేసేయటమే యాక్టింగ్. కరెక్ట్. అసలు ఏం జరిగిందో తెలియకుండా చేసేయటం. బాగా గుర్తు చేశారండి. అంతఃపురం రిలేట్ చేస్తాను నేను ఈ క్యారెక్టర్తో. అది దానికంటే గొప్ప క్యారెక్టర్. అది పండింది, విపరీతంగా పండింది. బికాజ్ దట్స్ మాస్ క్యారెక్టర్. మాస్ అది వేరే, అది ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది.
ఇది స్లోగా రీచ్ అవుతుంది. స్లోగా. అండ్ ఇఫ్ యూ వాచ్ ఈ సినిమాలో పెద్ద పేజీలకు పేజీలు డైలాగులు కూడా లేవు మీకు. లేవు, అసలు లేవు, ఆ, అసలు లేవు. ఎక్కడో అన్ని చిన్న చిన్న ముక్కలే డైలాగులు ఎక్కడో అవును. కదా. ఒట్టి క్లైమాక్సే. ఉట్టి క్లైమాక్స్. లో యాక్చువల్లీ తీసింది సింగిల్ షాట్, అది 2 minute షాట్, బట్ అది లేదు ఇప్పుడు. బట్ అది కూడా అదొకటే హ్యూజ్ లెంగ్ది, ఒక 4 పేజీలు 5 పేజీలు ఉండేది. అది కూడా సింగిల్ టేకే అయిపోయింది. అది ఓకే అయిపోయింది, సింగిల్ టేకే ఓకే అయిపోయింది. కాకపోతే తర్వాత ఈ కట్ చేసిన షార్ట్స్ పెట్టారు, అది లేదు. కానీ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఆ ఒక్క చోటే నేను మాట్లాడేది, ఓకే. మిగతాదంతా పొడి పొడి డైలాగ్. అన్ని అది అవసరంలా, బాడీ లాంగ్వేజ్ చాలు దీనికి. మాటలు ఇప్పుడు మాటలు అవసరంలా, ఎక్కువ మాట్లాడవసరంలా, అవసరం లేదు. ఎప్పుడు మాట్లాడవసరంలా. అది ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ క్యారీ చేయాలి, అది అంతే. క్యారెక్టర్ తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి. ఆ క్యారెక్టర్ ఇప్పుడు అది జగపతి బాబు చేయవసరంలా ఆ క్యారెక్టర్. చాలామంది అప్పల సూర్యలాగా ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు, దానికి మేక్ ఓవర్ కూడా చేయవసరం. చేయవలసిన అవసరం. ఒరిజినల్గా దొరుకుతారు, అటువంటి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. కానీ దిస్ వర్క్డ్ ఫర్ మీ, దట్స్ వేర్ ఐమ్ బ్లెస్డ్. అంతే, యు ఆర్ డిస్టైన్డ్. అంతేగా, యాజ్ సింపుల్ ఎస్ ఇట్. యాజ్ సింపుల్. 100% యాజ్ సింపుల్ ఎస్ ఇట్. అదే టైం దాచిపెట్టి ఉంచింది మీకే క్యారెక్టర్, ఇచ్చేసింది. నాకు టైం ఎప్పుడు, నాకు లేట్గా, అన్నీ లేట్గానే వస్తాయి, అవి మామూలే. సో ఇప్పుడు ఇది కూడా లేట్గా వస్తుంది, లేట్గా వచ్చిందని. ఏం మీరు లేట్ అంటే 2 శుభలగ్నం లాంటి సినిమాలు మొదట్లోనే చేశారు మీరు. బట్ ఈ నేను ఇందాక అన్నట్టుగా ఒక స్టేజ్కి వచ్చిన యాక్టర్లకి మళ్ళీ అంత సంచలనం క్రియేట్ చేసే క్యారెక్టర్ రావడం మాత్రం చాలా నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. పీపుల్ విల్ వెరీ ఈజీలీ ఫర్గెట్ ఆర్ అవాయిడ్. ఏదో ఒకటి జరుగుతుంది, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టు యూ. యు ఆర్ కమింగ్ ఇన్ టు ది మిడిల్ ఆఫ్ ది కెమెరా. జగపతి బాబు ఈ క్యారెక్టర్ కరెక్ట్ అన్నది, దట్ హ్యాస్ నాట్ హ్యాపెన్ టు ఎనీబడి. అది వస్తుంది, అంత గ్యారంటీగా వస్తుంది. అదే, దట్స్ వై ఐ కాల్ మై సెల్ఫ్ బిగ్ ఫిష్ ఇన్ స్మాల్. అక్కడ చిన్న చేపని ఉండేవాడిని, ఇప్పుడు పెద్ద చేప. తిమింగిలో అవన్నీ నేను చెప్పండి, అంతకంటే చెప్పండి. చెప్పారులేండి. ఏమని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా టర్న్ అయిన వాళ్ళు హెల్త్ కాపాడుకున్నంత కాలం వాళ్ళకి తిరుగున్నదని చెప్పారు సార్ నాగేశ్వర గారు. హెల్త్ బాగున్న నా హెల్త్ బాగానే ఉంది, కానీ నేను ఎక్కడికి పోను, నేను చాలా కాలం ఉండాల్సి నేను. సరే కానీ కాదు, ఇప్పుడు నీ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ రోజుల్లో నాగేశ్వరరావు, రామారావు గారు అందరూ కూడా అడిగి మరీ క్యారెక్టరైజేషన్స్ రాయించుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పెట్టుకునేవారు. ఒక ఎస్వి రంగారావు గారు, నాగభూషణం గారు, గుమ్మడి గారు, రావు గోపాలరావు గారు, చాలామంది ఉన్నారు, అటు రాజ్బాబు గారు, వీళ్ళందరూ అడిగి పెట్టించుకుని వాళ్ళ క్యారెక్టర్లు కూడా పండేలా చేసేవారు. అది పెద్దలో జరిగింది. అదే నేను చెప్పిన 6 సినిమాలోనే జరిగింది. నా పెద్ద హీరో పక్కనున్న క్యారెక్టర్లు కూడా పండాలి అంటే ఫుల్ సినిమా రావడానికి అన్ని క్యారెక్టర్స్ కలిస్తేనే, అందరు కలిస్తేనే ఫుల్ సినిమా. 1 man షో కాదు. అది ఒక లైఫ్ ప్రెజెంట్ అవ్వాలంటే అన్ని క్యారెక్టర్స్ ఉండాలి, అందరూ పండాలి, ప్రతి ఫ్రేము బాగుండాలి కదా, ప్రతి కూర బాగుండాలి కదా, అప్పుడే భోజనం బాగుంది. భోజనం బాగుంటుంది. ఒక కూర బాగుంటే సరిపోదు, బాగుండొచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు ఆ కూర, కానీ మొదటి నుంచి కొస వరకు అదే తినలేం కదండి. అదే వి నీడ్ మెనీ డిషెస్ టు కంప్లీట్. అంటే సినిమా ఎంత మ్యాజిక్ వరల్డ్, ఈ మ్యాజిక్ వరల్డ్లోకి అన్ని మ్యాజిక్లు ఉండాలి. కరెక్ట్, అది అన్ని మ్యాజిక్లు ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి. ఆ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది సినిమాకి. ఓయా రెహమాన్ గారి, నాకు కూడా ఆయన కూడా మెయిన్ ఎపిసోడ్లో ఆ మ్యూజిక్ హై ఇచ్చారు. సో అది జనరల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద దృష్టి పడిందంటే మ్యూజిక్ డైరెక్టర్కి, డిఓపిలకి, దట్ మీన్స్ క్యారెక్టర్ పండేసింది. అది అది ఓన్ అయిపోయింది అంతే. అది వాళ్ళకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్, పైవోటల్ క్యారెక్టర్ ఫిల్మ్లో. అదే కదా చక్రం తిప్పిన కదా క్యారెక్టర్. ఇంకక్కడి నుంచి పెద్ద విశ్వరూపం, రామ్ చరణ్ విశ్వరూపం. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఏ గ్రేట్ టైమ్ అహెడ్ బాబు. మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. యు ఆర్ లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ లెట్ ఇట్ కంటిన్యూ ఫర్ ఎవర్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలా లవ్ నా బ్లెస్సింగ్స్ మరి. That's it. Thank you for sparing time for the interview. Yeah, no, I enjoyed it. So much. Thank you. Okay. Thank you. Okay, Nagendra, thank you. అది మనందరం అభిమానించే జగపతి బాబు గారు సడన్గా అప్పసూరు అయిపోయి టోటల్గా సినిమాని ఒక చక్రం తిప్పినట్టుగా తిప్పి ఒక పాత్రని చేయడం ద్వారా మళ్ళీ ఆయన తాలూకా పాత్రీకరణల వ్యక్తిత్వాన్ని మళ్ళీ మొత్తం ప్రేక్షకుల లోకం మీద నమోదు చేసుకునే ఒక గొప్ప గ్రేట్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గో అండ్ ఎంజాయ్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్ ఫిల్మ్, వండర్ఫుల్ రామ్ చరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.